ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. మీ ప్రార్థన అవసరతలకు 8106008166 అనే నంబర్కు ఫోన్ చేసి తెలియజేయగలరు. తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాము. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనము. అయితే ప్రభువు మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తిని, కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. ఇంగ్లాండ్లో ఒక సంఘమునకు కొత్తగా ఒక కాపరిగా ఉండటానికి ఎఫ్.బి. మేయర్ అనే ఒక దైవజనుడు నిర్ణయించబడ్డాడు. అతడు ఆ సంఘములోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఆలయమునకు వచ్చే వారిలో బహుమంది ధనవంతులు, కొద్దిమంది మధ్యతరగతి వారు ఉండుట చూచాడు. ధనవంతులు, మధ్యతరగతి వారే ఉన్నారు, కానీ అక్కడ కార్మికులు కానీ పేదవారు కానీ ఒక్కరు ఇద్దరు కూడా లేరు. అందుకు ఆ దైవజనుడు ఆశ్చర్యపడ్డాడు. ఆ దైవజనుడు ఆ రోజు నుండి మురికివాడలలోనికి వెలుచు రోడ్ల మీద చెత్త చెదారం ప్రోగు చేసే సామాన్యమైన పనివారితోనూ పేదవారితోనూ స్నేహము చేయుచూ వస్తున్నాడు. వారి చిన్న చిన్న గృహాలలోనికి వెళ్ళి వారిని పలకరించి ప్రార్థిస్తూ ఉండేవాడు. వారిని ప్రేమతో పలకరించుట మాత్రమే కాదు, వారితో చేతులు కలిపేవాడు, వారిని కౌగిలించుకునేవాడు. ఇలా చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ పేదవాళ్ళు, అయ్యా అయ్యా మా మురికంతా మీకు అంటుద్దయ్యా, దూరంగా ఉండండి అన్నప్పుడు దేవుని మనసు కలిగిన ఆ దైవ సేవకుడు, ఏం పర్వాలేదు సహోదరుడా, మనలను శుద్ధి చేయగలిగిన దేవుని వాక్యము, క్రీస్తు రక్తము సమృద్ధిగా ఉన్నది అంటూ వారికి ప్రతి పాపము నుండి వారిని పరిశుద్ధపరచగలిగిన యేసుక్రీస్తు ప్రేమను వివరిస్తూ ఉండేటువంటి వాడు. వారు అతని ప్రేమను, దీన మనస్సును చూచి గుంపులు గుంపులుగా జనులు ఆలయంలోనికి వచ్చి వాక్యమును విని రక్షించబడుచూ ఉండేవారు. యేసు ప్రభువు పాపులకు స్నేహితుడు అనే పేరుంది. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక, ఇదిగో వీడు తిండిబోతు, వీడు మద్యపాని, సుంకరులను పాపులను వీడికి స్నేహితుడు అని యేసయ్యను గూర్చి ఆ రోజుల్లో యేసుక్రీస్తుని చూచినటువంటి వారు అనేవారు. అయితే యేసయ్య వారి మాటలు ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. యేసయ్య పాపులతో స్నేహం చేశాడు. ఎందుకు అంటే వారి మనసులు మార్చడానికి, వారి జీవితాలను మార్చడానికి,
వారి బ్రతుకులు మార్చి యేసు వైపు త్రిప్పి వారి ఆత్మలను రక్షించడానికి చెడిపోతున్న వారిని, లోకంలో నాశనమైపోవచ్చున్న వారిని, నాశనానికి పరుగులు పెడుతూ జోగుచున్న వారిని యేసయ్య తప్పించడం కోసం పాపులతో స్నేహం చేశాడు. చాలామంది సంఘాలలో ఇలాంటి పరిస్థితే ఉంటుంది. అక్కడ పని చేసుకునేవారు కనపడరు, బీదవారు కనపడరు. అంతా ఉద్యోగస్తులు, వ్యాపారాలు, ఆస్తిపరులే కనపడతారు. అటువంటి సంఘము ప్రేమ కలిగిన సంఘము అని ఎలా పిలువబడుతుంది? అందులో అన్ని రకముల ప్రజలు ఉండుటకు అనుకూలమైన పద్ధతులు కల్పించాలి. పేదవారిని ఆహ్వానించాలి. మురికివాడలలో ఉండేవారితో స్నేహం చేయాలి. అది దేవుని చిత్తము. నేను మారు మనసు పొందుటకై పాపులను పిలువ వచ్చి తిని కాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా అనేకమైనటువంటి పేదవారికి సువార్త ప్రకటించి వారిని రక్షణలోనికి నడిపించి వారి ఆత్మను రక్షించేవారిగా మనము ఉండాలి. ఈ బాధ్యతను నువ్వు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎక్కడ పేదవారు కనిపించినా సువార్త చెప్పే ప్రయత్నము చేయండి. ప్రయాణాలలో నీ పక్కనే మరో సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తికి సువార్త చెప్పే ప్రయత్నము చేయండి. సువార్త అంటే ఏమిటి? మీ దేవుళ్ళు కాదు, వాళ్ళల్లో ఎటువంటి ప్రాణము లేదు, జీవము లేవు, అది కదలవు మెదలవు అని చెప్పడము కాదు, వారి ఇష్టాలను వ్యతిరేకించడము కాదు. కానీ యేసు ప్రభువు ఏమి చెయ్యగలడో, యేసు ప్రభువు ఏమి చేశాడో అది చిరునవ్వుతో అవతల వారిని నొప్పించకుండా చెప్పనట్టుగానే చెప్పి ప్రభువు వైపుకు వారిని తిప్పినట్లయితే వారి హృదయాలలో ఉన్న కల్మషమంతా ప్రభువు కడిగివేస్తాడు. ఆయన రక్తములో వారిని శుద్ధి చేస్తాడు. యేసు ప్రభు దేవుడు అని చెప్పడానికి వారితో వాగ్వాదానికి దిగకండి. సున్నితముగా చెప్పనట్టుగా చెప్పండి. అప్పుడు వారు ఆలోచన చేస్తారు. 4 సార్లు చెప్పినప్పుడు ఒకసారైనా విని మారు మనసు పొందుతారు. అలా మారు మనసు పొందినప్పుడు భూమి మీద దేవుని చిత్తము నెరవేరుతుంది. అంతేకాకుండా పరలోకంలో గొప్ప సంతోషము కలుగుతుంది. అంతేకాకుండా పరలోకములో నీ ఫలము అధికమవుతుంది. ఎందుకంటే నీవే వారు మారు మనసు పొందుకోవడానికి కారణము కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రభు మనందరికీ ఒక మాట చెప్పాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడు చెప్పాడు. బేదల గురించి మీరు పట్టించుకుంటున్నప్పుడు మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మీరు గర్వంగా ఇటువంటి కార్యము చెయ్యాలి. బీద ధనిక అనే తారతమ్యము మన హృదయములో ఏ కోశాన కూడా ఉండటానికి వీలు లేదు. ఆ విధముగా నీ ఆత్మ వర్ధిల్లాలి. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభువా, మారు మనస్సు పొందుటకై పాపులను పిలువ వచ్చావు, నీతిమంతులను పిలువ రాలేదు. కాబట్టి నాయన, ఆ సత్యాన్ని తెలుసుకున్నటువంటి ఎఫ్బి మేయర్ అనేటువంటి దైవజనుడు ప్రభువా, నీ ప్రేమను పేద ప్రజలకు, మురికివాడ ప్రజలకు, మట్టితో ఎప్పుడు సహవాసం చేసే మురికి ప్రజలకు ప్రభువా చెప్పి వారి ఆత్మను రక్షించాడు, వారిని నీ సన్నిధికి నడిపించాడు. ఈరోజు నాయన, మాకు దైవజనులుగా ఉంటున్న మాకు, అలాగే విశ్వాసులుగా ఉంటున్న మాకు, పేదల పట్ల, మురికి వారి పట్ల, మురికి పనులు చేసుకునే వారి పట్ల ప్రేమ ఉండాలి, భారం ఉండాలి, బాధ్యత ఉండాలి. నిర్లక్ష్యముగా వ్యవహరించకుండా వారిని మందిరానికి ఆహ్వానించాలి.
వారిని మందిరానికి నడిపించాలి. నీ సన్నిధిలో వారు నిన్ను, నీ సహవాసాన్ని, నీ ప్రేమను పొందుకునేటట్లుగా వారిని బలపరచాలి. అలా బలపరచుటకు మాకు మంచి మనస్సుని దయచేయమని, మేము ఎవరికైతే సువార్త చెప్తామో వారు వారి ఆత్మను నీకు అప్పగించులాగున సహాయము చెయ్యమని, ఇంతవరకు చేసిన ప్రార్థనంతటిని ఆశీర్వదించి దీవించుమని, రోగముతో ఎవరైనా ఈ వాక్యం వింటుంటే వారికి స్వస్థత కలిగించుమని, సమస్యల్లో ఎవరైనా ఈ వాక్యం వింటుంటే వారి సమస్యల నుంచి వారికి విడుదల దయచేయమని, ఎవరైనా లోటులో, కరువులో, ఇరుకులో, ఇబ్బందిలో, సమస్యలలో ఉన్నట్లయితే వారిని ఆ సమస్యల నుండి, బంధకాల నుండి విడిపించి సహాయము చెయ్యమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, దీవెన సదాకాలము తోడై ఉండి చక్కగా నడిపించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి. తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒక్కసారి మీరు మీ పేరు తెలియజేసిన ఎడల ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయబడుతుంది. నా ఫోన్ నెంబర్ 8106008166. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.